హాయ్ ఎవ్రీవన్. వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకునే 5 రకాల ప్రసాదాలను సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. కొద్దిగా ప్రీ ప్లాన్గా ఉంటే ఈ ప్రసాదాలను ప్రిపేర్ చేయడం చాలా సింపుల్ అండి. 1 బై 1 చూసేద్దాం. ముందు రోజు నైటే ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్ దాకా పచ్చిశనగపప్పును తీసుకొని వాటర్ వేసుకొని సోక్ చేసుకోవాలి. నెక్స్ట్ మరొక బౌల్ తీసుకొని 1 కప్పు మినపప్పు, 1/2 కప్ ఎనీ రైస్ని యాడ్ చేసుకొని వాటర్ వేసుకొని మూత పెట్టుకొని సోక్ చేసుకోవాలి. ఈ 2 బూరెలకి మరొక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్ దాకా ఉద్దిపప్పును అంటే మినపప్పు యాడ్ చేసుకొని సోక్ చేసుకోవాలి. ఇది మనకి గారెలకి. నెక్స్ట్ డే మార్నింగ్ పరమాన్నం ప్రిపేర్ చేసుకుని బౌల్ తీసుకొని అందులోకి 1 కప్ పెసరపప్పు, 1/2 కప్పు బియ్యం యాడ్ చేసుకొని వాష్ చేసుకొని 5 కప్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఆ బౌల్ని స్టవ్ మీద పెట్టుకొని బాయిలింగ్ వచ్చిన తర్వాత సిమ్లో 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ అందులోకి 250 ml వరకు పాలని యాడ్ చేసుకొని మరొక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇందులోకి బెల్లంని యాడ్ చేసుకునేందుకు బెల్లం సిరప్ని ప్రిపేర్ చేసుకునేందుకు మరొక స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని అందులోకి 1 కప్ దాకా బెల్లం యాడ్ చేసి కొద్దిగా వాటర్ని యాడ్ చేసి కలుపుతూ ఉంటే బెల్లం అనేది చక్కగా మెల్ట్ అవుతుంది. నెక్స్ట్ మన రైసు పప్పు అంతా చక్కగా కుక్ అయి ఉంటుంది. ఇందులోకి సిరప్ని ఫిల్టర్ చేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకొని మరొక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇందులోకి ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ మనం ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు గీని యాడ్ చేసుకొని మెల్ట్ అయిన తర్వాత ఒక 10 జీడిపప్పు పలుకులు, కొన్ని కిస్మిస్ యాడ్ చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి టర్న్ అయిన తర్వాత పరమాన్నంలోకి కలిపేసుకుంటే మన పరమాన్నం అనేది రెడీ అవుతుంది. నెక్స్ట్ మనం పులిహోర అండ్ అలాగే దద్దోజనం ప్రిపేర్ చేసుకునేందుకు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్ దాకా రైస్ని యాడ్ చేసుకొని వాటర్ని యాడ్ చేసి 2-3 సార్లు వాష్ చేసుకొని కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలి. 1 కప్ రైస్కి 3 కప్స్ వాటర్ని యాడ్ చేసుకొని కొద్దిగా ఆయిల్ని యాడ్ చేస్తే రైస్ అనేది కుక్ అయిన తర్వాత పొడి పొడిగా తయారవుతుంది. కుక్కర్ మూత పెట్టుకొని సిమ్లో 3 విజిల్స్ రానివ్వాలి. నెక్స్ట్ మనం చింతపండు గుజ్జుని ప్రిపేర్ చేసుకునేందుకు ఒక మిక్సింగ్ బౌల్లో ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండుని యాడ్ చేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసి పక్కన పెట్టుకోండి. అది చక్కగా నానుతుంది. ఈలోగా మనకి రైస్ అనేది చక్కగా కుక్ అయి ఉంటుంది. ఇందులో నుంచి కొద్దిగా రైస్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మిగిలిన రైస్ మనకి పులిహోరకి. ఈలోగా చింతపండు చక్కగా నానుంటుంది. ఇందులో నుంచి గుజ్జుని ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి చిన్న అల్లం ముక్క, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కల్లుప్పుని యాడ్ చేసి కోర్స్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసి మెంతులు, ఆవాలు, జీలకర్ర అవి బాగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ అందులోకి ఎండుమిరపకాయలు, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు వేసి ఫ్రై అయిన తర్వాత మనం తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఉప్పు, కొద్దిగా పసుపు యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ దాకా బెల్లంని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఫైనల్గా పులిహోర తాలింపు కోసం స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అందులోకి 2 టేబుల్ స్పూన్ దాకా పల్లీలు, మినప్పప్పు, పచ్చిశనగపప్పు వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి.
ఆవాలు చిటపటమనిన తర్వాత నెక్స్ట్ అందులోకి పసుపు, కరివేపాకు, ఇంగువ యాడ్ చేసి మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్లోకి కోర్స్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవపిండి, నెక్స్ట్ అందులోకి చింతపండు గుజ్జు, తాలింపుని యాడ్ చేసి అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆల్రెడీ మనం అన్నింట్లో ఉప్పు అనేది యాడ్ చేసాము. నెక్స్ట్ ఇందులోకి పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేస్తే సరిపోతుంది. సాల్ట్ని యాడ్ చేసుకొని అంతా మిక్స్ చేసుకుంటే పులిహోర ప్రసాదం రెడీ. నెక్స్ట్ మనం దద్దోజనం ప్రిపేర్ చేసుకునేందుకు స్టవ్ మీద అదే ప్యాన్ని పెట్టుకొని అందులోకి ఆయిల్ని యాడ్ చేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత మనం పక్కకు తీసి పెట్టుకున్న రైస్ని కొద్దిగా చేత్తో కానీ గరిటెతో కానీ మెత్తగా చేసుకొని అందులోకి 1 కప్ వరకు పెరుగుని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని తాలింపుని వేసుకొని కలిపేసుకోవాలి. పైనుంచి కొద్దిగా దానిమ్మ గింజల్ని స్ప్రింకిల్ చేసుకుంటే మన టేస్టీ దద్దోజన ప్రసాదం కూడా రెడీ అండి. నెక్స్ట్ మనం ముందు రోజు నైట్ నానపెట్టుకున్న మినప్పప్పు చక్కగా నానుంటుంది. 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని మినప్పప్పుని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ ఈ పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకొని ఒక స్పూన్తో వన్ డైరెక్షన్లో 10 మినిట్స్ వరకు బీట్ చేయడం వలన వడలు అనేవి ఫ్లఫీగా పొంగుతాయి. నెక్స్ట్ అందులోకి రుచికి సరిపడా సాల్ట్, సన్నగా తరిగిన అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, కొద్దిగా జీలకర్రని యాడ్ చేసి కలిపేసుకొని వడలాగా వత్తేసుకొని ఆయిల్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మీరు ప్రాక్టీస్ ఉంటే చేత్తోనే డైరెక్ట్గా వేసేయచ్చు. లేదు అంటే తమలపాకును తీసుకొని అందులో వడలను వత్తుకొని ఆయిల్లోకి వేసుకొని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి టర్న్ అయిన తర్వాత తీసేసుకుంటే మన గారెల ప్రసాదం కూడా రెడీ అండి. నెక్స్ట్ మనం బూరెలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందు రోజు నైట్ నానపెట్టున్న పచ్చిశనగపప్పు చక్కగా నానుంటుంది. ఆ వాటర్ వంపేసి మరొక 2 సార్లు కడిగేసుకొని కుక్కర్లోకి యాడ్ చేసుకొని పప్పు మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసి సిమ్లో 2 విజిల్స్ రానివ్వాలి. నెక్స్ట్ మనం ముందు రోజు నైట్ నానపెట్టిన పప్పు బియ్యం కూడా నానుంటుంది. అది కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ లాగా మిక్సీ పట్టుకొని గిన్నెలోకి యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ మన పప్పు అనేది చక్కగా కుక్ అయి ఉంటుంది. ఇది మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అందులోకి ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ 1 కప్ దాకా బెల్లం యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ నాకు కన్సిస్టెన్సీ ఇలా ఉంది. మీకు ఇంకా లూజ్గా వస్తే ఈ పూర్ణంని ప్యాన్లోకి తీసుకొని అందులోకి కొద్దిగా గీని యాడ్ చేసి స్టవ్ మీద సిమ్లో కలుపుతూ ఉంటే చక్కగా థిక్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. నెక్స్ట్ ఒక బౌల్లోకి తీసుకొని చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పిండిలోకి సాల్ట్ని అండ్ అలాగే కొద్దిగా బేకింగ్ సోడాని యాడ్ చేసి బాగా బీట్ చేసుకుంటే మనకి లోపల మెత్తగా పైన క్రిస్పీగా బూరెల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిలోకి పూర్ణం బాల్స్ని డిప్ చేసి ఆయిల్లోకి మెల్లగా వేసుకోవాలి. మీకు అలవాటు ఉంటే డైరెక్ట్గా చేత్తోనే వేసుకోవచ్చు. లేదు అంటే ఇలా గరిటెతో కూడా వేసుకోవచ్చు. ఇలా అన్ని పూర్ణం బాల్స్ని పిండిలోకి డిప్ చేసి ఆయిల్లో వేసుకొని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకుంటే మన 5వ ప్రసాదమైన బూరెలు కూడా రెడీ అండి.
ఇలా మీరు కూడా ప్రసాదాలను ప్రిపేర్ చేసుకొని నైవేద్యంగా పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.